హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం పార్టికల్ ఇల్యూజన్లో స్పార్కిల్స్ ఎఫెక్ట్ అది ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా మనం ఒక మూవీస్లో చూసుకున్నప్పుడు మన ముందు ఒక తెలియని ఆబ్జెక్ట్ అంటే దేవుడికి సంబంధించినది కానీ లేదా ఇంకా అదర్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ వచ్చి మనతో మాట్లాడుతున్నట్టు మనకి ఒక సీన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట మూవీస్లో. సో అలాంటి పార్టికల్ ఇల్యూషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను పార్టికల్ ఇల్యూషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నాకు లేయర్ 1 అని వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఈ సెర్చ్లో వచ్చేసేసి SPAR అని కొట్టాను. కొట్టిన తర్వాత ఇక్కడ నాకు చూడండి స్పార్కిల్ స్మోక్ 10A అని ఉంది. దీని మీద కనుక మీరు డబుల్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా స్పార్కిల్ స్మోక్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ అప్లై అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు స్మోక్ 2 అని కనబడుతుంది, స్మోక్ అని కనబడుతుంది. వీటిని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డిలీట్ అనండి. వీటిని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డిలీట్ అనండి. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి చూడండి, స్పార్కిల్స్ మాత్రమే కావాలి. సో దాన్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇందులో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్పార్కిల్ స్మోక్ 10A అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అయితే వస్తాయి. ఈ ప్రాపర్టీస్ వచ్చిన తర్వాత ఇక్కడ షేప్ లో చూడండి పాయింట్ అని కనబడుతుంది కదా, ఈ పాయింట్ దగ్గర స్పియర్ అప్లై చేయండి. ఓకే, పాయింట్ దగ్గర స్పియర్ అయితే మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత చూడండి కిందకి ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ రేడియస్ అని కనబడుతుంది చూడండి. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ లో ఇక్కడ మీకు రేడియస్ అని కనపడుతుంది కదా, ఈ రేడియస్ లో ఇక్కడ చూడండి ఇక్కడ డాట్స్ లాగా కనబడుతున్నాయి కదా, మన మౌస్ కనబడుతుంది ఇక్కడ మీకు. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాక్చువల్గా కాన్స్టెంట్ అని ఉంది కదా, అది కాకుండా ఇప్పుడు మీరు లీనియర్ తీసుకోండి జస్ట్. ఓకే, ఇక్కడ చూడండి కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయింది. ఇక్కడ కూడా స్టార్ట్ ఫ్రేమ్ అన్నట్టు 0 ఫ్రేమ్ దగ్గర ఇక్కడ డిఫరెంట్గా కనపడుతుంది మీకు చూడండి టైం లైన్లో. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టైం లైన్లో బ్లూ లైన్ లాగా కనపడుతుంది కదా ఇక్కడ మీకు, దాన్ని డ్రాగ్ చేయండి. బ్లూ లైన్ని పట్టుకొని మీకు ఎంత దూరం కావాలి అంటే అంత దూరం దాన్ని డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఒక 70 దగ్గర అయితే నేను పెట్టున్నాను. ఓకే, ఈ 70 దగ్గర చూడండి రేడియస్ ఒక 50 అయితే ఇస్తున్నాను. చూడండి, నేను 50 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, తిరిగిపోయింది. ఓకే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం చిన్నగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది కొంచెం పెరుగుతుంది. అంటే మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది వేరే దాంట్లోంచి మనకి బయటకు వస్తున్నట్టుగా అనమాట. అంటే ఫస్ట్ లో అది ఒక దేవుడి విగ్రహం అనుకుందాం, ఆ దేవుడి విగ్రహం నుంచి ఒక పవర్ అనేది మనకి బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ఒక పార్టికల్స్ దానిలో చిన్నగా దేవుడి చేతిలోంచి కానీ లేదా ఒక విగ్రహంలోంచి కానీ బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ చిన్నదిగా ఉంటుంది, దాని తర్వాత పెద్దదిగా కనబడుతుంది అనమాట. సో అలా చేసుకోవడానికి మనకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది చేసాం కదా, ఇది చేసిన తర్వాత ఇక్కడ పక్కనే మనకి లైఫ్ అని కనబడుతుంది చూడండి, దాని కింద లైఫ్ వచ్చేసేసి కొంచెం మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఇంక్రీజ్ చేసుకోండి, లేదు అనుకుంటే తగ్గించాలి అనుకుంటే తగ్గించుకోండి. నేనైతే ఒక 60 పెడుతున్నాను లైఫ్ వచ్చేసేసి. ఓకే, అంటే ఆ పార్టికల్ యొక్క లైఫ్ టైం అనమాట, అది మనం పెంచితే పెరుగుతూ ఉంటుంది లైఫ్ టైం అనేది, లేదు తగ్గిస్తే ఏమవుతుంది తగ్గిపోతుంది. ఎన్ని ఫ్రేమ్స్కి కావాలి అనుకుంటే అన్ని ఫ్రేమ్స్కి మనం సెట్ చేసుకోవడానికి అనమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫోర్స్ అని కనబడుతుంది కదా, ఈ ఫోర్స్ ఒక దాన్ని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నాకు ఈ ఫోర్స్కి సంబంధించి ఒక మిడిల్ పాయింట్ అనేది నాకు ఇక్కడ కనబడుతుంది. ఓకే, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి ఇలా యాంగిల్స్ అయితే వస్తాయి. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఈ స్మోక్ ఎక్కడైతే అప్లై చేసామో దాని దగ్గరికి సెంటర్ చేయండి. ఓకే, సెంటర్ చేసుకున్న తర్వాత ఈ టైపు మీకు ఫోర్స్ యొక్క టైప్ ఎలా కావాలి అనేది ఇక్కడ ఉంటుంది. మీరు బాక్స్ అయితే బాక్స్, బాక్స్ గ్రిడ్ అయితే బాక్స్ గ్రిడ్, లేదా స్పియర్ అయితే స్పియర్. ఇందాక మనం తీసుకున్నది స్మోక్ స్పార్కిల్ స్మోక్ వచ్చేసి స్పియర్ తీసుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరైతే చేంజ్ చేసి చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫోర్స్ యొక్క విడ్త్ హైట్ ఇక్కడ కనబడుతుంది కదా, ఈ విడ్త్ హైట్ అనేవి మీ ఇష్టం, మీరు పెంచుకోవాలి అనుకుంటే
కొంత పెంచుకోండి, లేదు తగ్గించుకోవాలి అనుకున్నా కూడా తగ్గించుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి. ఓకే, ఎందుకు అంటే ఈ ఫోర్స్ అనేది దాని లోపల మాత్రమే మీకు డిస్ప్లే అయ్యేటట్టు చూపిస్తుంది అనమాట. ఓకే, అలాగే ఈ డెప్త్ కూడా చూడండి, డెప్త్ కూడా మీరు కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు. ఇక్కడ మీకు ఎనేబుల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అని కనబడుతుంది కదా, దీనిని ఆన్ చేయండి లేదా ఇక్కడ మీకు టిక్ చేయండి. ఓకే, టిక్ చేసిన తర్వాత సిమ్యులేషన్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మోడిఫికేషన్ జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఎలా ఉంది, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది. ఓకే, ఇప్పుడు సిమ్యులేషన్ డీటెయిల్స్ వచ్చేసేసి ఇక్కడ మనకి 16 16 16 అని ఉంది. మీరు 64 కావాలి అనుకుంటే 64 అయితే పెట్టుకోవచ్చు, లేదా 32 కావాలి అనుకుంటే 32 అయితే పెట్టుకోవచ్చు. అంటే మీ అవసరానికి తగ్గట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డిఫరెన్స్ కనబడుతుంది కదా, 64 64 64 పెట్టినప్పుడు, అలాగే 32 32 32 పెట్టాను. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మీకు ఆ శక్తి అనేది ఇలా ఊగుతున్నట్టు చూపించాలి అనుకోండి. ఓకే, అలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి సిమ్యులేషన్ డీటెయిల్స్ ని మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు విస్కోసిటీ అని కనబడుతుంది కదా, ఈ విస్కోసిటీ అనేది చూడండి పెంచామనుకోండి, చూడండి డిఫరెన్స్. ఆ తోకలాగా ఉంది కదా ఇందాక మనకి, ఆ తోక అనేది ఉండదు అనమాట. ఇక్కడ జస్ట్ 1 పెట్టాను. ఓకే, అలా ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం ప్లే చేసి చూద్దాం. చూడండి, ఓకే ఇప్పుడు నార్మల్గా ఉంది. ఓకే, ఇలాంటివే కదా మనం యానిమేషన్స్ చూస్తూ ఉంటాం కదా, గ్రాఫిక్స్. సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసేసి మనకి ఫోర్స్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ మీకు ఈ నాయిస్ అమౌంట్ కానీ లేదా ఎడ్జ్ సాఫ్ట్నెస్ కానీ డైరెక్షన్ టర్బులెన్స్ అని ఉంది కదా, ఇవి కూడా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే చేంజ్ చేశారనుకోండి చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ మీకు నాయిస్ కావాలి అనుకుంటే ఒక 40 ఇస్తున్నాం నాయిస్. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, చూడండి డిఫరెంట్గా వస్తుంది నాయిస్ అనేది. ఓకే, అలాగే టర్బులెన్స్ కావాలి అనుకున్నారనుకోండి. ఓకే, చూడండి ఇలాగా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి, ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, అలాగే మళ్ళీ స్పార్కిల్స్ సెలెక్ట్ చేసుకొని ఈ స్పార్కిల్స్లో మీరు ఇక్కడ షేప్ ఇమేజ్ అని కనబడుతుంది కదా, ఈ షేప్ ఇమేజ్లో మీకు కావాల్సిన దాన్ని మీరు మాడిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఒక ఫేస్ లాగా కనపడాలి అనుకుంటే ఇది పెట్టుకోండి, ఫేస్ 2 అని కనపడుతుంది కదా అది పెట్టుకోండి. లేదు మీకు డిఫరెంట్ ఆబ్జెక్ట్ లాగా కనపడాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని ఆల్ఫాబెటిక్స్ కావచ్చు, లేకపోతే ట్రయాంగిల్స్ కావచ్చు, లేదా షాడోస్ కావచ్చు, ఇలా డిఫరెంట్గా మీకు ఏదైతే ఆబ్జెక్ట్ కావాలి అనుకుంటారో అక్కడ, సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, దాన్ని అయితే నేను క్యాన్సిల్ చేసాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా మనకి ఇక్కడ ఒకటే కలర్ ఉంది. ఓకే, ఈ ఒక కలర్ కాకుండా దీని మీద క్లిక్ చేసాం అనుకోండి ఇలా వస్తుంది. ఇది యాక్చువల్గా గ్రేడియంట్. ఓకే, ఇది సింగిల్ కలర్లోనే కనబడుతుంది, ఇది యాక్చువల్గా అయితే ఇది గ్రేడియంట్. సో మీరు ఈ బాక్స్లో, ఈ బ్లాక్ బాక్స్లో ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడ ఒక కలర్ స్టాపర్ అయితే వస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఒక కలర్ స్టాపర్ వచ్చింది. అలాగే ఇక్కడ ఇంకోటి కావాలి అనుకుంటే మీరు దీన్ని మిడిల్ చేయండి ఫర్ సపోజ్, లేదు ఇంకొకటి వద్దు అనుకుంటే వదిలేసేయండి, లేదు కావాలి అనుకున్నా కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసినా కూడా మీకు కలర్ స్టాపర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేశారు, దీన్ని క్లిక్ చేసుకోండి, మధ్యలో మీకు వేరే డిఫరెంట్ కలర్ ఏదన్నా కావాలి అనుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే, ఓకే అప్లై అన్న తర్వాత ఇక్కడ మీరు ఎఫెక్ట్ని చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ చూడండి 2 కలర్స్ని మీరు అక్కడ చూస్తున్నారు. ఇక్కడ చూడండి ఫుల్ గ్రేడియంట్, ర్యాండమ్ గ్రేడియంట్, చూడండి ర్యాండమ్ గ్రేడియంట్, అలాగే నెక్స్ట్ కీ కలర్,
చూడండి ఇలా డిఫరెంట్గా అయితే మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి లేయర్ ఏదైతే కలర్ లో ఉంటుందో ఆ కలర్ తీసుకుంటుంది, కానీ ఇక్కడ మనకి బ్లాక్ ఉంది కదా లేయర్, అందుకని డిస్ప్లే చూపించట్లేదు. సో ఈ పైన ఉన్న వాటిలోని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు వెయిట్ అని కనబడుతుంది కదా, ఈ వెయిట్ వచ్చేసేసి అది -100 ఇచ్చి ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి -100 ఇచ్చిన తర్వాత ఇంకా డిఫరెంట్గా కనబడుతుంది. ఓకేనా, ఎందుకని -100 ఇచ్చాము అంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది కిందకు వస్తుంది. అదే వెయిట్ తగ్గిస్తే ఏమవుతుంది, గాల్లో తేలినట్టు ఉంటుంది. అవునా, ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఈ స్పార్కల్స్ని సెలెక్ట్ చేసుకుందాము. స్పార్కల్ స్మోకర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని అలాగే దీన్ని ఇంకొంచెం కిందకి డ్రాగ్ చేసాం అనుకోండి, ఈ ఎఫెక్ట్ ఫ్లూయిడ్స్ అని ఉంది కదా, దాన్ని 0 పెట్టుకున్నాను. ఇప్పుడేమవుతుంది, ఒక బాక్స్లో మాత్రమే మనకి డిస్ప్లే అవుతున్నట్టు కనబడుతుంది. ఓకేనా, ఇందాక మనకి ఒక టైల్స్ లాగా కనబడితే ఇప్పుడు మనకి ఫ్లూయిడ్ తగ్గిస్తే ఏమైంది, ఒక బాక్స్లో మనకు ఒక ఆబ్జెక్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు నేను 200 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇంకా బాగా పెరిగిపోయింది. ఓకేనా, ఇలా పెట్టుకోవచ్చు. చూడండి ఇలా అయితే వస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు మీకు కావాల్సిన ఎఫెక్ట్ని క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫైల్లోకి వెళ్ళి దీన్ని సేవ్ చేసుకొని ప్రాజెక్ట్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాత రెండర్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా రెండర్ అవుతుంది. మీరు దీన్ని మీరు ఎఫెక్ట్స్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి తీసుకెళ్ళవచ్చు, లేదా ప్రీమియర్లోకైనా తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళి మీకు కావాల్సిన ఏరియాస్లో దీన్ని సెట్ చేసుకొని ఆ ఫుటేజ్లో దీన్ని మీరు సెట్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీరు మీకు కావాల్సిన కలర్ని కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.